Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పాలనలో ఇలా జరిగి ఉంటే తిరుపతి నగర శివార్లలో అనుమతి లేకుండా పబ్ ఏర్పాటు చేయడంపై వార్తలు వస్తున్నాయి. పబ్ కల్చర్ ఇంతవరకు మహానగరాలకే పరిమితమైంది. ఇదేమీ మంచి సంస్కృతి కాదన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అలాంటిది కలియుగ దైవం శ్రీవారు కొలువైన తిరుమల పాదాల చెంత అనుమతి లేకుండా పబ్ ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసి ఉంటే టీడీపీ మీడియా ఏ రేంజ్లో దుష్ప్రచారం చేసి ఉండేదో అనే చర్చకు తెరలేచింది. వైఎస్ జగన్ క్రిస్టియన్ కావడంతో తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రకు పాల్పడుతున్నారంటూ గతంలో అనేక దఫాలు దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతెందుకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారని ఏ స్థాయి వ్యక్తులు ఎందుకు ఆరోపణలు గుప్పించారో అందరికీ తెలుసు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చివరికి సిబిఐ దర్యాప్తు చేపట్టాల్సి వచ్చింది. తాజాగా తిరుపతి నగర శివార్లలో చెన్నై బెంగళూరు హైవేలో చంద్రగిరి ఎమ్మెల్యే కార్యాలయం సమీపంలో పబ్ ఏర్పాటు చేశారని అంటున్నారు. దీనిపై టీడీపీ అనుబంధ మీడియా తమ టీవీల్లో డిబేట్స్ పెట్టే సాహసం చేయగలవా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. జగన్ అధికారంలో ఉంటే మాత్రం హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రానికి ఏదో అయిపోతోందని గగ్గోలు పెట్టేవాళ్లు ఇప్పుడు ఎందుకు నోరు తెరవరని నెటిజన్లు నిలదీస్తున్నారు.